2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మ. సార్, ఈ స్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో అది దాని గురించి మీరు ప్రీవియస్గా మనం ఈ బిజినెస్ చేద్దాము అంటే స్లిప్పర్స్ గురించి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి చాలా సింపుల్గా నేను ఐడియా ఇస్తాను అని అన్నారు. కానీ దాని ప్రాసెస్ ఒకసారి మీరు చెప్పిన తర్వాత చూస్తే దాని ప్రాసెస్ అయినా లేదు అంటే అది చేసేది చాలా డిఫికల్ట్గా అనిపించింది. నిజంగానే అది ఈజీగా మనం చేయొచ్చు అంటారా? బికాస్ చాలా మంది ఇటు మహిళలైనా యూత్ అయినా ఎవరైనా కూడా ఈ వ్యాపారాన్ని చేయాలి అంటే ఎలా ఉంటుంది సార్? ఫస్ట్ అసలు మార్కెట్ చూసుకుంటే 140 కోట్ల జనాభా. అసలు పొద్దున్న లెగిస్తే చెప్పులు లేకుండా వెళ్ళరు. అవును. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్లిప్పర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో నార్మల్ చెప్పులకి స్లిప్పర్స్కి కొంచెం తేడా ఉంది. స్లిప్పర్స్ అంటే బేసిక్ స్లిప్పర్స్. జనరల్గా ఏంటంటే మనం యాక్చువల్లీ ఇందాక ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పుల తయారీ పరిశ్రమ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. అది కూడా మాట్లాడదాం. అది కూడా పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి దానికి అది కొంచెం బట్ వేరే స్లిప్పర్స్ ఏంటంటే అసలు డెడ్ ఈజీ అనమాట. అసలు మహిళలు, యువత, కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు దానికి సంబంధించి మిషన్లు అవన్నీ అసలు చాలా అంటే చాలా చెప్పులు తయారీ కాదు స్లిప్పర్స్. సో స్లిప్పర్స్లో చాలా ఈజీ అని ప్రాసెస్ అనమాట. ఇవేంటంటే ఇది రాకెట్ సైన్స్ కాదు. మార్కెట్ అయితే అసలు చాలా చేసుకున్నవాడికి చేసుకున్నంత మార్కెట్, అనంతమైన మార్కెట్. ఇక్కడ విలేజ్ లెవెల్లో కానీ ఇంకోటి లెవెల్లో కానీ క్వాలిటీ ఇవ్వగలిగితే. సో దీనిలో ఏంటంటే విలేజ్ లెవెల్లో ఇప్పుడు సిటీలో కూడా బ్రాండ్ చూడట్లేదు. ఒకప్పుడు బ్రాండ్స్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఏది పడితే అది బ్రాండ్ కూడా వాడేస్తారు. ఇక విలేజెస్ లెవెల్లో అయితే బ్రాండ్ లేదు. నీట్గా కనుక ప్రోడక్ట్ కనుక ఉంటే షాప్లో వాళ్ళని కనుక కన్విన్స్ చేయగలిగితే. సో ఏంటి ఇక్కడ దీనిలో ఉన్నది? చాలా సింపుల్ ప్రాసెస్. రబ్బర్ షీట్లు దొరుకుతాయి హోల్సేల్గా. జస్ట్ వాటిని హోల్సేల్ కొనటం. ఏ సైజు కావాలో ఆ సైజు డైస్ ఉంటాయి, సెమీ ఉంటాయి, జనరల్గా ఆటోమేటిక్ కూడా ఉంటాయి. ఫస్ట్ అసలు ఆటోమేటిక్ అవసరం లేదు. సో సెమీ అనేది ఏంటంటే ఒక 50,000 నుంచి 70,000 రూపాయలు లోపలే. ఇంకా దానికి రిలేటెడ్ మిషనరీ కానీ, ఒక డ్రిల్లింగ్ మిషన్ కావాలి, గ్రైండింగ్ మిషన్ కావాలి. ఇవన్నీ కూడాను ఒక 1.5 lakhs 2 lakhs పెట్టుబడితోనే వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత గ్లూ పెట్టడానికి, ఇంకోటి పెట్టడానికి. సో ఈ సీక్రెట్ ఏంటంటే ఈ బేస్ ఏమో రబ్బర్ షీట్ దొరుకుతుంది, డై పెట్టి కటింగ్ చేసేస్తాం. తర్వాత ఇంకేంటి దానిలో పెట్టాల్సింది? స్ట్రాప్స్ ఉంటాయి. స్ట్రాప్స్ కూడా హోల్సేల్లో దొరుకుతాయి. మనం దాన్ని తయారు చేసేదేం లేదు. హోల్సేల్లో బయట మార్కెట్లో మంచి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. లేకపోతే బాంబే నుంచి కానీ, లేకపోతే అహ్మదాబాద్ నుంచి కానీ, బరోడా నుంచి కానీ, ఇంకా ఎక్కడైతే ఇవన్నీ హోల్సేల్లో దొరుకుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు. ఇండియా మార్ట్ నుంచి మనం చేసుకోవచ్చు. ట్రేడ్ ఇండియా మార్ట్ ఇలాంటి వాటి సహకారం తీసుకోవచ్చు. లేదు మనకు ఆల్రెడీ కొన్ని సోర్సెస్ ఉన్నాయనుకో, ఆ సోర్సెస్ని వాడుకోవచ్చు. సో అవి స్ట్రాప్స్ పైన ఉంటుంది కదా, ఇట్లా ఒక షేప్లో ఉంటాయి కదా, టూ వేస్లో వచ్చి థర్డ్ పింగళ కర్ర మనం కట్టినట్టు అవి దొరుకుతాయి అన్నమాట. సో అది దానికి ఏం చేయాలి? హోల్ వేయాలి. 3 హోల్స్, ఫ్రంట్ 2 హోల్స్. కటింగ్ చేసేసామా? కటింగ్ చేసిన తర్వాత వెంటనే ప్రాసెస్ ఏంటి? హోల్స్ వేయాలి. హోల్స్ వేసిన తర్వాత బర్ర వస్తుంది కదా, కింద పైన బర్ర వస్తుంది, చుట్టూరు కూడా బర్ర వస్తుంది. దాన్ని గ్రైండింగ్ మిషన్తో గ్రైండింగ్ చేసుకుంటారు. తర్వాత స్ట్రిప్పింగ్ మిషన్ ఉంటుంది అనమాట. దాన్ని ఇది హోల్ అది దాన్ని పెట్టేసేసి దాన్ని నొక్కుతారు, అది వెళ్ళిపోతుంది అనమాట లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గ్లూ ఉంటుంది. ఇంతే, సింపుల్. మిషనరీ అవసరం లేదు, పెద్ద మిషనరీ అవసరం లేదు, దీనికి రాకెట్ సైన్స్ అవసరం లేదు. అట్టపెట్టెలు అవి కూడా దొరుకుతాయి హోల్సేల్లో. 9 నెంబరు, 10 నెంబరు, 8 నెంబరు, ఏది చేయొద్దు. అవి కూడా మనం ఆర్డర్ కూడా ఇవ్వక్కర్లేదు. హోల్సేల్లో దొరికితే విత్ చిన్న స్టిక్కర్ వేసేసి, బ్రాండ్ వేసేసి, వాళ్ళ ప్రింట్ చేసి అతికిచ్చేసేసి పంపించేస్తారు హోల్సేల్లో. సో వీళ్ళ పని ఏంటంటే చక్కగా దాన్ని తయారు చేసి దాని లోపల పెట్టి నీట్గా మార్కెటింగ్ చేసుకోవటమే. ఓకే. సో షాప్స్కి వేసుకోవటం, ఓన్గా షాప్ పెట్టాలనుకోవటం వేస్ట్. సరే ఖాళీగా ఉన్నారు, ఫ్రంట్లో వర్క్షాప్ ముందే ఒక చిన్న స్టాల్ పెట్టారనుకో, కుర్రాన్ని పెట్టి, అవి నడుస్తూ ఉంటాయి. షాప్ మంది కనుక రోడ్డు మీద కనుక అనుకోకుండా ఉంటే, రోడ్డు దగ్గర ఒక ఊళ్ళో మరీ హైవే మీద పెద్ద రోడ్డు మీద కాదు, బాగా బిజీ ఉన్న చోట కూడా అక్కర్లేదు, ఒక కాలనీలో చిన్న ప్లేస్లో కూడా ఉన్నా పెట్టుకోవచ్చు. అంటే ఓన్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అక్కడే కూడా అమ్ముకోవచ్చు. తర్వాత వేరే చోట్ల కూడా అమ్ముకోవచ్చు. సో ఏమీ లేదు, ఇక్కడ కూడా అంతే. ఎన్ని జతలు మనం నెలకు అమ్ముతున్నాము, కనీసం
ఒక 1000 జతలు అమ్మితే ఎంత వస్తుంది? 10 రూపాయలు మిగిలిన ₹1,00,000 వస్తుంది. ఖచ్చితంగా 500 జతలు అమ్మితే 10 రూపాయలు మిగిలితే 50,000 వస్తుంది. అంతే. ఇక సింపుల్ క్యాల్కులేషన్. ఇంక నువ్వు ఎంత వస్తుంది, ఎంత నెలకు సంపాదించచ్చు అని కూడా అడగచ్చు. ఈ 500 ఎలా అమ్మాలి? నెలకి ఒక షాపులో 4-5 షాపులు 10 షాపులు దొరికినాయి అనుకో, తలా ఒకటి 100 తీసుకునేవాడు అమ్మేవాడు దొరికాడు అనుకో, 100 అనేవి ఈజీగా ఎంత చిన్న షాప్ అయినా వాడు 1000-2000 అమ్ముతాడు. సరే మనం 100 అమ్మిచ్చేదాడు చేయగలిగాం అనుకో, 10 షాపులు చాలు. మనం ఓన్గా కూడా 200-300 తర్వాత మనం అలవాటు పడితే మన సర్కిల్లో కూడా కొంతమంది మనది స్లిప్పర్ షాప్ అని తెలిస్తే మన వాళ్ళు తీసుకెళ్తారు ఆటోమేటిక్గా. కాలనీలో ఉన్నారనుకో, ఆ కాలనీలో వాళ్ళు కూడా ఒక 100-200 తీసుకెళ్ళచ్చు. సో ఇలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఈజీగా చక్కగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఓకే, మరి ఎలా సరే ఇంకా ఎవరికైనా కూడా ఈ బిజినెస్ పరంగా కావచ్చు, మీరు చేసే బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఐడియాస్కి సంబంధించి ఎవరికైనా కూడా, అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా మేము ఈ బిజినెస్ చేస్తున్నాం సార్, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో మాకు అర్థం కావట్లేదు, లేదు మేము ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఉన్నాము ఇంకా కొత్తగా బిజినెస్ పెడుతున్నాము, ఇలా అనేక రకాలుగా ఎంతో మంది బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ముందమ్మా, ఇప్పుడు వీళ్ళు చాలా కొన్ని లీగల్ ప్రొసీజర్స్ కూడా చేసుకోవాలి కదా. GST ఒకటి, ట్రేడ్ లైసెన్స్ ఒకటి, అన్ని కంపెనీ రిజిస్ట్రేషన్స్, అవన్నీ కూడా గైడెన్స్ ఇద్దాం మనం ఖచ్చితంగా. సో ఏమేమి ప్రాసెస్లు ఉంటాయి, ఆ ప్రాసెస్లన్నీ వీళ్ళు ఫాలో అవుతూ, తర్వాత ఏంటంటే బ్యాంకు లోన్స్ కూడా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి కదా. మళ్ళీ మందకు చెప్పినట్టు కొంచెం పెద్ద స్కేల్లో చేయాలనుకుంటే ఆర్డర్లు కనుక పెట్టుకోరాగలిగితే, ఆల్రెడీ నెట్వర్క్ ఉందనుకో, సపోజ్ వీళ్ళకి ఎవరో ఒక తెలిసిన అతను ఈ డైరెక్ట్గా యాక్చువల్లీ ఏమవుతుందంటే ఏజెంట్స్ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఇది కొనేసేసి షాపులకు వేసేవాళ్ళు. అలాంటి నెట్వర్క్ ఛానల్ దొరికిందనుకో, వీళ్ళు వెళ్లకుండానే వాళ్లే పట్టుకెళ్ళిపోతారు, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో పట్టుకెళ్ళిపోయి దాన్ని షాపులకు వేసేస్తారనమాట. సో అలాంటి నెట్వర్క్ దొరికిందనుకో, వాళ్లే నెలకు 1000 చెప్పులు, 1000 స్లిప్పర్స్, 10,000 స్లిప్పర్స్, 5,000 స్లిప్పర్స్. సో వాళ్ళు ఎంత నేను చెప్పిన దాకా 1000 ఏమో ఒక చిన్నది, సూక్ష్మంలో సూక్ష్మం. కొంచెం స్మాల్ ఇండస్ట్రీకి, మైక్రో ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ఒక 5,000, 10,000 అమ్మేవాళ్ళు కనుకుంటే మనం చెప్పచ్చు. సో దీనికి ఏంటంటే ఈ వ్యాపారమే కాదు, ఏ వ్యాపారం అయినా కూడాను సూట్ అవుతుందా లేదా ఒక్కసారి మనం టెస్ట్ చేయాలి. నేనేంటంటే సెన్సిటైజింగ్ అంటా. నేను మొదటి స్టెప్ రాంగ్ స్టెప్ అవ్వకుండా ఉండాలి అంటే పావు గంట, అరగంట వాళ్ళతో కూర్చుని వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏంటి మాట్లాడుకుని వాళ్ళ కెపాసిటీ వేసుకుని చెయ్యాలా వద్దా. అన్ని వ్యాపారాలు అందరికీ సెట్ కావు, మనం చెప్పినంత ఈజీ కాదు, అట్లా అని కష్టము కాదు. కరెక్ట్ గురువు, కరెక్ట్ గైడెన్స్ పడితే అన్నీ అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.